హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్. ఈరోజు మనం సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ చేయబోతున్నాం. ఈ కోడి కూరకు ఎలాంటి మసాలాలు లేకుండా జస్ట్ 20 నిమిషాల్లో మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా చేసుకోవాలో కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. నేను ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నానండి. దానికి ఒక మీడియం సైజ్ టమాటో, ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ, కొద్దిగా పుదీనా, కొత్తిమీర, పసుపు, కల్లుప్పు, ధనియాల పొడి, చికెన్ మసాలా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కారం పొడి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి చెక్క, లవంగ, స్టార్ అనీస్, ఒక బిర్యానీ ఆకు, అలాగే కొద్దిగా కసూరి మేతి, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయ కూడా వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగేదాకా మనము వేయించుకుందాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత 2.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు పేస్ట్ పచ్చి వాసన వెళ్ళేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. పేస్ట్ వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, అలాగే చికెన్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. చికెన్లో నుంచి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు 5 నిమిషాలు మనం మూత పెట్టుకొని చికెన్ని కుక్ చేసుకుందాం. చికెన్లో నుంచి వాటర్ వచ్చిందండి. సో ఇప్పుడు 1 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని మరో 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందాం. చికెన్ 40% ఉడికింటుందండి. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసుకొని టమాటో మగ్గనిద్దాం. టమాటోస్ మగ్గాయండి. ఇప్పుడు ఇందులో మసాలా పొడులు వేసేసుకుందాం. కారపొడి నేను 2 స్పూన్లు వేసుకుంటున్నా, అలాగే ధనియాల పొడి కూడా 2 స్పూన్లు వేసుకుంటున్నా. మీ స్పూన్ పెద్దదైతే 1 స్పూన్ సరిపోతుంది. అలాగే 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకొని 2 నిమిషాలు మనము ఫ్రై చేసుకుందాం. మసాలా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ముక్క మునిగేంత వాటర్, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 1 విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. విజిల్ పెట్టకముందు ఒకసారి టేస్ట్ చూసుకొని ఏదైనా తగ్గింటే మీరు ఇప్పుడు యాడ్ చేసుకొని విజిల్ పెట్టుకోండి. అంతే అండి, చూసారు కదా, మన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ కోడి కూర మనకి రాగి ముద్ద, చపాతీ, వైట్ రైస్, దోశ, ఇడ్లీ, పూరి దేనికైనా సూపర్గా ఉంటుంది కాంబినేషన్. బ్యాచిలర్స్ కూడా చాలా సులభంగా 20 నిమిషాల్లో చేసుకునే కోడి కూర అండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒకసారి ఇంట్లో ట్రై చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ టు డిఎస్ఆర్ కుకింగ్ డైరీస్. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంటిల్